అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం 22వ తారీఖు జరుగుతుంటే పలు వ్యవహారాలు ఈ సందర్భంగా వెలుగులోకి వస్తున్నాయి. ఒకటి, రాష్ట్రపతికి తాజాగా ఇది ఇన్విటేషన్ ఇచ్చారు. ఆధ్యాత్మిక భావోద్వేగ జడిలో కొత్త అనుభూతి పొందుతున్న అంటూ మరొక వైపున నరేంద్ర మోడీ దీక్ష చేపట్టారు. 11 రోజుల పాటు ఉపవాస దీక్ష. మరోవైపున అయోధ్యలో ప్రతిష్ఠించనున్న కోదండరామయ్యకు తమిళనాడు నుంచి 2.5 కిలోల విల్లంబులు కానుగ్గా అందబోతున్నాయి. వీటి తయారీలో 600 నుంచి 700 గ్రాములు 23 క్యారెట్ బంగారం వాడారు. 2 శతాబ్దాలుగా వృత్తిలో ఉన్న చెన్నై కళాకారుల కుటుంబాలు రూపొందించిన విల్లంబులు వాల్మీకి రామాయణంలో చేసిన వర్ణన ప్రకారం తయారు చేశారు. అయోధ్యకు చెందిన అమావా రామ మందిరానికి చేరుకున్న వీటిని ప్రాణప్రతిష్ఠ వేడుక వేళ ట్రస్ట్కి అందజేస్తారు. అలాగే అయోధ్యలో జనవరి 22 నుంచి జరగనున్న శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టాపన వేడుకలకి డ్రోన్లు, 10,000కు పైగా సీసీటీవీ కెమెరాలతో ఉత్తరప్రదేశ్ పోలీసులు పటిష్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నారు. సమీపంలో ఏదైనా అనధికారిక డ్రోన్ కనిపిస్తే వెంటనే స్పందించేలా యాంటీ డ్రోన్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసినట్టు సెక్యూరిటీ ఎస్పీ గౌరవ్ బన్స్వాల్ తెలిపారు. పోలీసు దళాలకు సాయపడేలా ప్రపంచ అత్యాధునిక సాంకేతిక పరికరాలను అందుబాటులో ఉంచుతున్నట్టు శాంతి భద్రతల డీజీ ప్రశాంత్ కుమార్ ప్రకటించారు. మరోవైపు అయోధ్య రామ మందిర నిర్మాణానికి విధి నరేంద్ర మోడీని ఎంచుకుంది అంటూ బాధ్యతాయుతమైన స్టేట్మెంట్ అద్వానీ ఇచ్చుకొచ్చారు. ఇంకోవైపున వచ్చేటప్పటికి అయోధ్యకు సంబంధించి కొంతమంది స్వామీజీలు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ల నేపథ్యంలో దాన్ని లైట్ తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ భావిస్తోంది.